నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజుకున్న ఉద్యమం బంగ్లాదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు షేక్ హసీనా. భారత్ చేరుకున్నారు. ఢిల్లీ శివార్లలోని హిండన్ ఎయిర్ బేస్ లో ఆమె ల్యాండ్ అయ్యారు. C-130 ఎయిర్ క్రాఫ్ట్ లో తన సోదరితో కలిసి భారత్ కు చేరుకున్నారు షేక్ హసీనా. హిండన్ ఎయిర్ బేస్ కమాండర్ సంజయ్ చోప్రా ఆమెను రిసీవ్ చేసుకున్నారు. అయితే షేక్ హసీనా భారత్ లోనే ఆశ్రయం పొందుతారా లేదా లండన్ కు వెళ్లిపోతారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం దీనిపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టిస్తున్నారు ఆందోళనకారులు. ప్రధానమంత్రి అధికారిక నివాసం ఘనభవన్లోకి దూసుకువెళ్లారు. అల్లరి మూకలు భోజనాలు తినటం, ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బంగబంధు షేక్ ముజీబర్ రెహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు నిరసనకారులు. ఢాకాలో అధికార అవామీ లీగ్ ఆఫీస్కు నిప్పు పెట్టారు. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సైన్యం ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ తన పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఆయనే నాయకత్వం వహించనున్నారు. షేక్ హసీనా రాజీనామా చేసిన విషయాన్ని ధృవీకరించిన వాకర్ జమాన్ నిరసనకారులు శాంతించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులను కేంద్రం అప్రమత్తమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను అలర్ట్ చేసింది. ప్రధాని మోదీకి తాజా పరిస్థితిని బ్రీఫ్ చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి ఇతర సీనియర్ అధికారులు కోల్కతాకు చేరుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్తో భారత్ 4096 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది. మరోవైపు ఢిల్లీలోని బంగ్లా హై కమిషన్ వద్ద భద్రత పెంచారు అధికారులు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకాకు విమాన సర్వీసులు రద్దు చేసింది ఎయిర్ ఇండియా. అమరావతి నుంచి పేదలు అవుట్. రాజధానిలో R5 జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. లబ్ధిదారుల కోసం భూమిని సమీకరించాలి, లేదంటే భూసేకరణ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే టిట్కో ఇళ్లైనా ఇస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉండగానే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వేరే స్థలాలు చూడాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. Namaskaram, sir. Regarding R5 zone, identification of sites, sir. That is it. Respective districts, ఏదైతే ఇక్కడ అమరావతిలో R5 జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషియరీ తీసుకుని ఇక్కడ పెట్టారు. ఎస్పెషలీ విజయవాడ, గుంటూరు సరౌండింగ్ ఏరియాస్. వీ వాంట్ టు ప్రొవైడ్ సైట్స్, హౌస్ సైట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ ఏరియాస్. వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి సైట్లు పెట్టాలి. మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దాం, లేకపోతే మనం ఏదైతే కట్టామో టిట్కో మారిగా ఇళ్లు కట్టిస్తాం. అవి ఇమ్మీడియట్గా మీరు వర్కౌట్ చేయండి. ఆన్ టాప్ ప్రియారిటీ వీ వాంట్ టు కంప్లీట్ అట్ ద ఎర్లియస్ట్. ఓకే, నెక్స్ట్. ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ను వేశారు. గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలని పిటిషన్ను దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా తనకున్న సెక్యూరిటీని తొలగించిందని, తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ఉన్న ప్రాణహాని అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. రేపు విజయవాడలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుతో పాటు కార్యకర్తలను పరామర్శించనున్నారు. ఇక బుధ, గురువారాల్లో విశాఖలో పర్యటించబోతున్నారు. విశాఖలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత హింస కనిపిస్తోందన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దుర్మార్గమైనటువంటి పోకడలు, రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు, వినుకొండది
మర్చిపోకముందే నంద్యాల, జగ్గయ్యపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు. అంటే 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల. అంటే అధికారానికి వచ్చిన 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా ఈ రోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో అందరం వాళ్ళని చూస్తున్నాం మనం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. కడప, బెంగళూరు మధ్య నూతన రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. కడప, బెంగళూరు రైల్వే లైన్లతో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పీలేరు, పుంగనూరు, మదనపల్లి మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. వాలంటీర్లను చంద్రబాబు మోసం చేయడంపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయ్యింది. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు అక్కసు వేళగా కేరన్ ట్వీట్ చేసింది. ఎన్నికల ముందు కపట హామీలతో మభ్యపెట్టి నట్టేటా ముంచేశారని ట్వీట్లో పేర్కొంది. వాలంటీర్ గ్రూపులన్నీ డిలీట్ చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని, బాబు తేనె పూసిన కత్తికి లక్షలాది వాలంటీర్లు బలైపోయారని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ నిలిపివేయడంతో మహిళా పాడి రైతులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్ సంస్థనే కొనసాగించాలని వందల మంది మహిళా పాడి రైతులు తిరుపతి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు ఆపాలంటూ విజయవాడలో రోడ్డెక్కారు కార్మికులు. చిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ పాలన సాగుతోందని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇచ్చినప్పటికీ తొలగింపులు ఆగటం లేదని మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో ప్రజలను దగా చేసిందని విమర్శించారు భవన నిర్మాణ కార్మిక సంఘాలు. ఈ మేరకు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక రీచ్ అందుబాటులో లేకపోవడం, స్టాక్ పాయింట్లో సైతం ఇసుక దొరక్కపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో విధులు బహిష్కరించారు న్యాయవాదులు. న్యాయవాదులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. కోర్టులకు, అడ్వకేట్లకు పోలీసులు విలువ ఇవ్వటం లేదని ఆరోపించారు న్యాయవాదులు. అడ్వకేట్లపై అక్రమ కేసులు పెట్టిన దానికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ చేయడం జరిగింది. ఒక అడ్వకేటు కోర్టు ఆర్డర్ ప్రకారం కమిషనర్గా వెళ్తే ఆ కమిషనర్గా వెళ్ళిన వ్యక్తి మీద కేసులు పెట్టడం, రెండోది ఒక ముద్దాయికి బెయిల్ వేశారనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మీద కూడా పోలీసులు వాడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత జయంతికి చెందిన పూర్విక బొటిక్ సెంటర్పై టీడీపీ నేతలు దాడి చేశారు. సోమల మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన తోకల రమేష్ నాయుడు, త్రిలోక్ నాయుడు, చిట్టిబాబు, మధుసూదన్ నాయుడు అనే టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. షాప్ అద్దాలు ధ్వంసం చేశారు. రేపట్లోగా షాప్ ఖాళీ చేయకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాకు ఊర్లో ఊరు గలాట్లు ఉన్నాయి. అదేదో ఊర్లో కొంచెం సమస్యలు ఉంటే ఆ అమ్మాయి ఏదో షాప్ పెట్టుకుంటే రమేష్ నాయుడు, త్రిలోకు, చిట్టుబాబు, మధుసూదన్ అనే వీళ్ళు నలుగురు షాప్ లోపలికి వచ్చి నేను వర్క్ చేసుకుంటా అంటే ఏం ఇక్కడ చేస్తాను పైకి లేని చెప్పేసింది. నన్ను బయటకు రమ్మన్నారు. షాప్ క్లోజ్ చేయి, మీ కథ చూస్తాను, ఫస్ట్ క్లోజ్ చేసారా మళ్ళీ చూస్తాము అన్నారు. తర్వాత షాప్ కావాలంటే క్లోజ్ చేస్తాను, గలాట్ ఏమవుతున్నా బయట పదాం పదా అని అంటే ఆడిపోయింది. జయంతి ఆడపోయింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 10 ఏళ్ల విధ్వంస తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఎన్ఆర్ఐల సహకారం చాలా అవసరమన్నారు రేవంత్. పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని ఎన్ఆర్ఐలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేరు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2-3 రోజుల్లో ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. కాగా రంగారెడ్డి జిల్లా కందుకూరులో మీర్ ఖాన్ పేటలో 100 కోట్లతో 57 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహేంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భూపాల్పల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం డిజైన్ల మార్పు, నాణ్యతా లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమని ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణలో భాగంగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ సహా పలువురు అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై రాజలింగం మూర్తి అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ను దాఖలు చేశారు. డిజైన్లు మార్చడం, నాణ్యతా లోపాల కారణంగానే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందంటూ పిటిషన్లో రాజలింగం మూర్తి ఆరోపించారు. షాద్నగర్లో పోలీసులు దళితులపై 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అవమానకరంగా దళిత మహిళ ఆమె భర్తను కొట్టారని, తెలంగాణ సీఎంఓ, డీజీపీ పర్యవేక్షణలో పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రభుత్వం ఎంతకాలం అనుమతిస్తుందని ప్రశ్నించారు హరీష్ రావు. తెలంగాణ డీజీపీ దీనిపై స్పందించాలని ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు లాకప్ హింస ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత మహిళపై ఇంత దాష్టికమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యాలయాల కూల్చివేతలపై వివాదం షురూ అయింది. నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించారు, వెంటనే తొలగించాలని కోమటిరెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాలు కూడా కూల్చే పనిలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యాలయాల జోలికొస్తే ఊరుకునేది లేదని, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలకు 2,65,000 క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండగా సుమారు 2,60,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 8.850 టీఎంసీలుగా ఉంది. నంద్యాల జిల్లాలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 10 గేట్లను 12 మీటర్ల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి 3.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా సుమారు 4 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అధికారులు 16 గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 3.23 లక్షలుండగా అవుట్ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 582.6 అడుగులకు నీరు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండటం చాలా సంతోషంగా ఉందన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఎడమ కాలువ పరిధిలో ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,
క్రమంగా కాలువకు నీటి విడుదల పెంచుతామన్నారు. ముందుగా చెరువులు నింపుతామని, ఆ తర్వాత సాగు కోసం నీటిని అందిస్తామన్నారు. మన ప్రాంతంలో కొంత వర్షం తక్కువన్నప్పటికీ కూడా భగవంతుడి దయ వల్ల ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడం వల్ల ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్కి రాబోతోంది. సో ఈ సందర్భంలో మనకు కింది కూడా ఈరోజు మనం 2 లక్షల క్యూసెక్స్ వరకు మనం వాటర్ వదులుకుంటున్నాం. ఇంకా వచ్చే ఇన్ఫ్లుయెన్స్ బట్టి మనం వాటర్ ఇంకా పెంచాలి లేదా తగ్గించాలి అని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సఫిషియెంట్గా మనకు ఇరిగేషన్ ప్లాన్ ప్రకారంగా వాటర్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే మనకు లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఎల్ఎల్సీలో హెచ్ఎల్సీలో కూడా వాటర్ వదులుకోవడం జరిగింది. అక్కడ కెనాల్ సిస్టమ్ కొద్దిగా అంటే 2 సీజన్లు ఇవ్వలేదు కాబట్టి కొంత టెస్ట్ చేస్తున్నాము. సో రానున్న 3 to 4 డేస్లో ఫుల్ కెపాసిటీలో వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గోదావరి, కృష్ణా నదుల నుంచి లక్షల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందన్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని కానీ, చెరువులు, వాగులు, వంకలు నింపుకునే అవకాశం ఉన్నా కానీ ఆ పని చేయడం లేదు. 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు, కుంటలు నింపాలి, వాగులు, వంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది. ఏం జరుగుతుంది, అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో కూలింగ్ టవర్లు కూల్చివేశారు. ఏ, బి, సి స్టేషన్స్లో టవర్లను నేలమట్టం చేశారు. 50 ఏళ్లు దాటడంతో పాత టవర్లు కూల్చివేశారు. 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశాయి ఈ కూలింగ్ టవర్స్. మొత్తం 8 టవర్స్ని 2 దశల్లో కూల్చేశారు. మొదట 4 టవర్లు కూల్చేసిన అధికారులు తర్వాత మరో 4ని ఒకేసారి కూల్చేశారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కి చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ప్రధాన నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు. వారిని విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఇంటర్పోల్తో సంప్రదింపులు జరుపుతున్నారు. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు ఈ కేసులో మరికొందరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనుంది దర్యాప్తు బృందం. ములుగు జిల్లా గోవిందరావుపేటలో పోలీస్ ఒకరి ప్రాణాలు కాపాడారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో స్పృహ తప్పి పడిపోయిన ఘట్టం లక్ష్మణ్కు కానిస్టేబుల్ మధు సిపిఆర్ చేసి రక్షించారు. ప్రాణాలు నిలబెట్టడంతో ప్రజలు శభాష్ పోలీస్ అని ప్రశంసించారు. లక్ష్మణ్ ప్రాణాలు నిలబెట్టడంతో అతని కుటుంబ సభ్యులు కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి పోలీసులు కొత్త యాక్షన్ ప్లాన్కి సిద్ధమవుతున్నారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ల మాదిరిగానే డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించిన పోలీసులు పబ్స్, క్లబ్స్, స్కూల్స్, ఈవెంట్స్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారి శరీరంలో 3 నెలల పాటు డ్రగ్స్ ఆనవాళ్లు ఉండే అవకాశం ఉండడంతో డ్రగ్స్ టెస్ట్ కిట్స్తో ఈజీగా గుర్తించే అవకాశం ఉంది. అనంతరం డ్రగ్స్ లింక్స్ను ఛేదించడంతో పాటు డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పామాయిల్ తోటలో వదిలేసి వెళ్లిపోయాడు. ఒంటిపై గాయాలతో ఏడుస్తూ కనిపించిన పాపను ఓ వృద్ధుడు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలికను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఓ వ్యక్తిని గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు ఆర్డీఓ భవానీ పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
హైదరాబాద్ జిల్లలగూడలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. తాజాగా మలక్పేట్ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి కోసం 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విచారణలో భాగంగా దాదాపు 24 సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ట్రైన్లో ఎక్కడికి వెళ్లాడు అనే వివరాలను రైల్వే సిబ్బంది నుంచి సేకరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి 3 ఐఏఎస్ అభ్యర్థులు చనిపోయిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం భద్రతపై జవాబు చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంసీడీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్స్, కోచింగ్ సెంటర్స్ పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం. కోచింగ్ సెంటర్స్ మృత్యు కుహరాలుగా మారాయని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా నిబంధనలు పాటించలేని కోచింగ్ సెంటర్స్ ఆన్లైన్లో పాఠాలు చెప్పుకోవాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో 3 విద్యార్థులు చనిపోయిన ఘటన అందరికీ కనువిప్పు కావాలని పేర్కొంది సుప్రీం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సిబిఐ కేసులో వాదించేందుకు సీనియర్ లాయర్లు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై వాదనలకు చివరిసారి వాయిదా వేస్తున్నట్టుగా జడ్జి వెల్లడించారు. ఆగస్టు 7న కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని తెలిపారు. 7వ తేదీన వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కవిత పిటిషన్పై విచారణ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కారణంగా అతలాకుతలమైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా జరిగిన బీభత్సంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 40 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. మండి, సిమ్లా జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద గాలింపును కొనసాగిస్తున్నాయి. నిన్న 4 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సట్లెజ్ నదీ ప్రవాహం తగ్గడంతో గాలింపు ముమ్మరం చేశారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 2222 పాయింట్లు నష్టపోయి 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు నష్టపోయి 24,055 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 14 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. అమెరికాలో మందగమనం, మిడిల్ ఈస్టులో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా బంగారం, వెండి ధరల్లో మార్కెట్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 70,580 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 64,700 రూపాయలుగా నమోదైంది. ఇటు కేజీ వెండి ధర 91,000గా నమోదైంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో భారత్ క్వార్టర్స్కు చేరింది. ప్రీ క్వార్టర్స్లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించింది. దీంతో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్లతో కూడిన టీం ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న తొలి భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.